టీవీ49 న్యూస్ కి స్వాగతం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్మరిస్తూ నివాళులర్పిస్తున్నారు. ఆళ్లగడ్డలోని అపుస్మా యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అపుస్మా నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ భాషా నేతృత్వంలో ఆళ్లగడ్డ సిఐ ఎం యుగంధర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సి రామగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కలాం జీవితం యువతకు మార్గదర్శకం, ఆయన ప్రజల రాష్ట్రపతి అని ప్రశంసించారు. అమీర్ భాషా మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, మానవతావాదిగా కలాం జీవితం దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు. భారత పితామహుడు, మానవతావాది, మాజీ 11వ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా వారిని స్మరించుకుంటూ యావత్ భారత జాతి కూడా ఘనమైన నివాళి అర్పిస్తున్నటువంటి సందర్భం ఇది. వీరు ఒక శాస్త్ర, సాంకేతిక, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి మహానేత ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం ఆయన రామేశ్వరం నుండి ఢిల్లీ వరకు, అంటే ఒక పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతి నుండి గొప్ప మహానేత. ఇందులో ఆయన విద్యార్థులు అంటే కూడా, యువత అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరం ఉంటే కాబట్టి ఆయన ఆ యొక్క తన ప్రేరణ అంటే ఒక సందేశాన్ని, ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చి వాళ్ళలో కళలు సాకారం చేసుకున్నటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానేత. అదేవిధంగా కాకుండా విద్యార్థులందరితో ఒక సంకల్పం తీసుకొని దాన్ని ఒక దృఢ నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలని మహానేత అబ్దుల్ కలాం. వారు రాష్ట్రపతి తర్వాత ఆయన సమాజం బాగుపడాలంటే ఒక విద్యార్థి సంపద బాగుపడుతుంది, విద్యార్థి బాగుపడుతుందని చెప్పేసి ఆయన అనేక యూనివర్సిటీలో తన ప్రసంగాలతో సందేశాన్ని ఇస్తూ ఈ యొక్క యువతను, విద్యార్థులను జాగృతం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన దాదాపు 2015 సంవత్సరము మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో వచ్చేసి అక్కడ ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థిని ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించడం జరిగినట. కాబట్టి ఆయన గొప్ప భారతీయతను చాటి చెప్పినటువంటి నీతి, నిజాయితీకి నిలవెత్తు రూపం ఆయన. రాసినటువంటి పుస్తకాలు సంఖ్యనేమి, విద్యార్థినేమి, ఇన్ని ఎన్నో పుస్తకాలు విద్యార్థుల కోసం, యువత కోసం చేసినట్టు. అంటే ఆయన ఒక బ్రహ్మచారిగా ఉండి తన జీవితాన్ని అంతా కూడా దేశ సంక్షేమం కోసం, దేశ ప్రజల కోసం, అంటే ఆయన ఈ యొక్క అంతరిక్ష రంగంలో కానీ, అట్లా విధంగా రక్షణ రంగంలో కానీ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప శాస్త్రవేత్త.